మహారాష్ట్రలో వర్షం దంచుకొడుతోంది. ముంబైతో పాటు పలు ప్రధాన నగరాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం కారణంగా పూణే సోలార్పూర్ రహదారి చెరువులు తలపిస్తోంది. నిన్న నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోకి ప్రవేశించడంతో గత 35 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాబోయే మరికొన్ని గంటల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ఉదయం నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ముంబైలో జనజీవనం స్తంభించింది. రహదారిపై మోకాళ్ల లోతుకు వర్షపు నీరు చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ముంబై మహానగరంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మహారాష్ట్రను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. మనం ప్రస్తుతం టెన్టీవీ స్క్రీన్ పైన ముంబై మహానగరంలో కూడా వర్ష బీభత్సం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి. దీంతో వాహనదారులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా స్లోగా వెహికల్స్ అన్నవి మూవ్ అవుతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గత 35 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి కుండపోత వర్షం అక్కడ నమోదవడంతో ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు సైతం ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దనేసి సూచిస్తున్నారు. పలు చోట్ల రహదారులు సైతం చెరువును తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీటిలో వెళ్లాలంటేనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.